నా పేరు పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా, జనానికి కుర్చీ తాత అని ఎరక. ఆ కుర్చీని మడతబెట్టి మై కెపాసిటీ. అందరు కూడా కుర్చీ మడత పెట్టి బాబాయ్ నేను ఇంటర్వ్యూ చేస్తానని వాళ్ళు అనుకోలేదు. బతికున్నప్పుడే చనిపోయినని చెప్పి ఒక పుకారు లేపారు. నేను మెల్లగా ఇంటికాడి చూస్తే తాళం ఉంది. ఓకే, పక్కింటి వాళ్ళని అడిగిన, అమ్మాయి బిడ్డ మా వాళ్ళు ఎడిపోయినట్టే, తాత నువ్వు ఉన్నావా? బతుకున్నోని పట్టుకొని ఉన్నావా అంటారు. ఇక నా ఇంటికి లైన్ బాబాయ్. ఓకే, అసలు సమాజం ఇంత చెడిపోయిందా? ఒక మనిషి బతికి ఉన్నాడు, నీతో మాట్లాడుతాడు, చచ్చిపోయిందని మీరు ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు నువ్వు కుర్చీ మడత పెట్టి డైలాగ్ ఒకటి ఉంది. ఆ డైలాగు తమన్ గారి దగ్గరికి పోయినప్పుడు అవును, నీతో చెప్పించిరా డైలాగ్? అవును, తమన్ గారి ఇంట్లోనే మాట్లాడినా. ఎవరి ద్వారా పోయారు మీరు? వైజాగ్ సత్యతోటి. బాబాయ్ నీ డైలాగ్ మాట్లాడు అన్నాడు. ఆడ మాట్లాడినా. ఆయన రికార్డ్ చేసిన సంగతి నాకు తెలియదు. ఓకే, తెల్లారి మొబైల్లో వస్తుంది కుర్చీ మడత పెడతా అని. అరే తమన్ గారు ఏజిల్ కదా పిడి అనుకున్నా. 4వ నాడు సినిమాలనే వచ్చింది. కృష్ణకాంత్ పార్క్ దగ్గర వీళ్ళ అందరు నిన్ను పిలిపించి మాట్లాడుతూ ఉంటారు కదా. అక్కడ నీకు మాట్లాడినప్పుడు అందరు మీదకి నెట్టుకుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు. అప్పుడు నీకు కోపం రాదా? వాళ్ళు కావాలని రెచ్చగొడతారు, నాకు ఎరక. అవును, వీడిని కొడతా అంట, వాడు ఫోటో తీస్తాడు. అవును, ఇంకొకడు మొబైల్ తీస్తాడు. ఎవడు బ్లేమ్ అవుతారు? అంతేలే, నువ్వే బ్లేమ్ అవుతావు. బాగా మదం వచ్చినట్టున్నదిరా అనుకుంటారు. వాళ్ళని కొడితే కుక్కని కొట్టినట్టు. మా చిన్నబ్బాయిని రీసెంట్గా ఇప్పుడు 7 నెలలు అవుతుంది చంపేసి. సమ్ బాస్టర్స్. ఒక్కసారి నా చేతికి దొరుకురాను ఇద్దరు. మీకు కుర్చీ తాత పవర్ ఏంటిదో చూసి పడితే నా కొడక కింటాలు పడుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. మళ్ళా ఒక మంచి సెలబ్రిటీ అనొచ్చు, ఒక మంచి టాలెంట్ పర్సన్ అనొచ్చు, ఒక మంచి మాటకారి అనొచ్చు, ఒక మంచి బాబాయ్ కూడా అనొచ్చు. ఇవన్నీ కలిపేస్తే మన సోషల్ మీడియా పెద్ద మనిషి ఎవరో తెలుసా? అదేనండి బాబోయ్. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో అదే మన మహేష్ బాబు గారికి పాట ఇచ్చిన కుర్చీ తాత గారు. కుర్చీ మడత పెడితే అనే పాటతోటి మన ముందుకు ఫేమస్, సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారుగా. అస్సలాము అలైకుం చిచ్చా, నమస్తే. నమస్తే. అందరు కూడా కుర్చీ మడత పెట్టి బాబాయ్ నేను ఇంటర్వ్యూ చేస్తానని వాళ్ళు అనుకోలే. ఎందుకంటే చాలా మంది కూడా ఆయన మీద బతికున్నప్పుడే చనిపోయినని చెప్పి ఒక పుకారు లేపారు. ఆ ఫోటో చూసిన తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది. అంటే వ్యూస్ కోసం, డబ్బుల కోసం ఇంత దిగజారుతున్నారు అనే బాధ అనిపించింది. ఎందుకంటే ఓ మనిషి కష్టపడి సంపాదించుకునే రోజులు చూసా, కష్టపడి బతికే రోజులు చూశాను, కానీ బతికున్న మనిషినే చచ్చిపోయినా అని చెప్పి సంపాదించుకున్న రోజులు ఇప్పుడు చూస్తున్నా. అసలు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మమ్మల్ని కూడా టిక్టాక్లో బషీర్ మాస్టర్ రిప్ అని పెట్టారు. ఎందుకంటే ఎందుకు ఇలా తయారవుతున్నారు అనేది అర్థం కావట్లే. అవన్నీ క్వశ్చన్లు మీ ముందుకు తీసుకొని రావడానికే కుర్చీ తాతనైతే మేము ముందుకు తీసుకొచ్చాను. చిచ్చా, అస్సలాము అలైకుం. అవును. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే బాబాయ్, నేను బాబాయ్ అనే పిలుస్తాను. నేను ఎప్పటి నుంచో కూడా మా ఇంటికి వచ్చినప్పుడు కూడా. అసలు సోషల్ మీడియా గురించి ఒక 4 మాటలు చెప్పే. నా అభిమానులకు, దేశ ప్రజలకు, ఇక్కడ కూర్చున్న పెద్దలకు అందరికీ దండమండి. నాది ఒకటే కోరిక, ఎవరికైనా హెల్ప్ చేయి. ఈ చేతితో చేసి ఈ చేయికి చెప్పొద్దు, అది పద్ధతి కాదు. నీకు తోచింది రూపాయి, 2, 10, 5 హెల్ప్ చేయి, కానీ వాళ్ళని ఎత్తికొట్టి తినకు. నాకు తోచిన కష్టం చేసుకుంటా ఇలాంటి వాళ్ళతోటి, ఏదో వాళ్ళు ఇచ్చింది సంతోషంగా జేబులో పెట్టుకుంటా, అంతేగాని వాళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అయి ప్రెస్ చేయ వాళ్ళను. వాళ్ళు కూడా సంపాదించుకోవాలి కదా. వాళ్ళకి సంసారాలు ఉంటాయి, ఇంటి రెంట్ ఉంటుంది, పిల్లల స్కూల్ ఫీజులు ఉంటాయి, సంథింగ్. ఇక నా గురించి క్లియర్గా చెప్తా. నా పేరు పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా, జనానికి కుర్చీ తాత అని ఎరక. నేను 81లో ఇంటర్ చేసిన, స్టేట్ 2nd ర్యాంక్, కానీ ఉద్యోగం రాలేదని ఇంట్లో కూర్చొని ఏడవలేదండి. కూలీ, కూరగాయలు, వైన్స్, బార్, హోటల్, ఎనీథింగ్. ఒక పాప, 3 కొడుకులు, 4 పిల్లల తండ్రినండి నేను. మళ్ళీ నా భార్య నా ఇంటికి వచ్చిపోయేవాళ్ళు. అందరినీ సంతోషంగా చూసుకున్నా. ఆఖరికి పెళ్ళి కూడా చేసిండండి అందరికీ. కాకపోతే మా చిన్నబ్బాయిని రీసెంట్గా ఇప్పుడు 7 నెలలు అవుతుంది చంపేసిండు. సమ్ బాస్టర్స్. ఒక్కసారి నా చేతికి దొరుకురా నువ్వు ఇద్దరు. మీకు కుర్చీ తాత పవర్ ఏంటిదో చూసి 65 ఏళ్ళ వయసు, గ్లూకోజ్ తెలియదు, పడితే నా కొడక కింటాలు పడుతుంది. నన్ను చూస్తే మంచోళ్ళకే దడరా, నా కొడుకుని చంపుతారా నా కొడుకుల్లారా. వస్తా తిరుపతికి, కొంచెం హెల్త్ బాగలేదు, పండుగ తర్వాత వస్తా సింగల్గా. 1 man ఆర్మీ షో చూపిస్తా నీ తిరుపతి, నీ ప్రాపర్లా. కుర్చీ తాత వట్టికి కాలేదే, ఉండగానే పోయించిన. తెలంగాణ ఇట్లా అంటాడు. అందరు ఏమంటారంటే స్టేట్కి ఒకడు ఉండాలి, నీలాంటి ధైర్యస్తుడు స్టేట్కి ఒకడు.
ఏది కానీ కుండలు బద్దలు కొట్టినట్టు మాట్లాడుతావు, ఎవడికి భయపడవు. ఎందుకు భయపడాలి? తప్పు చేయలేందుకు, సారీ చెప్పడం ఎందుకు? దయచేసి అందరితోని మంచిగా ఉండండి, కలిసి ఉండండి. నాది ఒకటే కోరిక, ఎవరితోని గలాట పడద్దు. గలాట వల్ల నువ్వేం సంపాదించవు. మంచితనంతో ప్రపంచాన్ని జయిస్తావు. నా మంచితనమే నన్ను బతికిస్తాను. ఇక్కడ సింగిల్గా ఇంత డేర్గా ఇక్కడ కూర్చున్నా అంటే అవి అతని చలవ, వైజాగ్ సత్య గారి చలవ. నేను ఈ స్థాయికి రావడానికి కారణమే వైజాగ్ సత్య. అవును సార్, నేను నిజంగా చెప్తాను. నన్ను వెనక ఉండి పూజ చేసిండు. నేనున్నా పిచ్చి డ్యాన్సర్ అండి. ప్రభుదేవ జోయలేడు అట్లా డ్యాన్స్ చేస్తాడు. ఇంకో డ్యాన్సర్ ఏం పేరు అతనిది? లారెన్స్ మాస్టర్. లారెన్. వాళ్ళు కూడా చేయలేరు, అంత బాగా చేస్తాడు. అది ఏ పాటైనా సరే అంతే. అంటే ఆయనలో అదొక టాలెంట్. తెలుగు, హిందీ కాదు, హిందీ, తెలుగు భలే డ్యాన్స్ చేస్తాడు. నేను చేయలేకపోతే అతనితో సిగ్గుకు పక్కకి వెళ్ళిపోతా. ఓకే బాబా, ఇప్పుడు కట్ చేస్తే రీసెంట్గా మీ మీద మీరు చనిపోయినా అనే ఒక మాట తీసుకొచ్చారు. అవును. అసలు ఆ మాట విన్న తర్వాత మీకు అసలు ఏమనిపించింది ఈ లోకం గురించి? నేను అనేదినండి, నేను వరంగల్కి వెళ్ళిన ప్రాపర్. ఓకే. ఎందుకో 4 రోజులు అక్కడ ఆగిన, 5 రోజులు. అసలు నేను పోతే వెంటనే వచ్చేస్తాను 2వ రోజు. ఓకే. 5 రోజులు అక్కడ ఆగిన. అక్కడి నుంచి నేను హైదరాబాద్కి వచ్చారు. కుర్చీ తాత చచ్చిపోయాడు. నా భార్య, నా కూతురు, నా 2వ కొడుకు పోయి ఉన్న హాస్పిటల్లోని శవమన తెచ్చుకుంటామని చెప్పని ఇక్కడి నుంచి వెళ్ళి, హైదరాబాద్ నుంచి వెళ్ళి వరంగల్ దానిక ఉన్న హాస్పిటల్ అన్నీ ఎత్తుకులాడిల్లు. నేను మెల్లగా ఇంటికాడి పోయి చూస్తే తాళం ఉంది. ఓకే. పక్కింటి వాళ్ళని అడిగిన, అమ్మాయి బిడ్డ మా వాళ్ళు ఎడిపోయినట్టే. తాత నువ్వు ఉన్నావా? బతుకున్నోని పట్టుకొని ఉన్నావా అంటారు. ఇక నా ఇంటికి లైన్ బాబాయ్. ఓకే. పేపర్ వాళ్ళని, బయట వాళ్ళని, రోడ్డు మీద బయట వాళ్ళని లైన్ తలిగిండు. పాపం ఒకళ్ళు టీ, ఒకళ్ళు టిఫిన్ తీసుకొచ్చి పక్కన పెట్టింది. వద్దు బాబాయ్ అని అంటే ఓళ్ళు మందు. ఓకే. సరేలే, వాళ్ళ నిర్ణయాన్ని మంచితనాన్ని ఎందుకు వద్దనాలే, వాళ్ళ ముంగడ తాగలే మందు. ఇక అంతలే నా భార్య, నా పాప వాళ్ళందరూ వచ్చేసిండు. నా మనవళ్ళు, మనవరాళ్ళు చాలా మంది, కొన్ని 100 మంది జనం వచ్చిండు. కుర్చీ తాత బతుకున్నట శుద్ధందా అని. ఇక పేపర్ వాళ్ళు కూడా వచ్చిండ్రు, ఫోటో తీసుకున్నారు. ఎటు పోకు తాత అని ప్రామిస్ చేసుకున్నారు నాతో. ఓకే. అమ్మ నిష్పెట్టి ఎటు పోకు, బాగా ఏడ్చిందని ఇంటర్వ్యూ చూపించిండ్రు. నా భార్య బాగా ఏడ్చిండ్రు ఇద్దరు. సరే ఇక ఎటు పోనని వాళ్ళకి మాట ఇచ్చాను. ఇక అప్పటి నుండి నేను ఎటు పోవడం లేదు. ఇట్లా ఎవరైనా తీసుకపోతే రావడం, సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు షూటింగ్, ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళు ఇచ్చింది సంతోషంగా జేబులో పెట్టుకోవడం అంతే, కానీ బలవంతం లేదు. అంటే నీకు చూసిన తర్వాత అసలు ఏమనిపించింది ఈ వ్యక్తుల గురించి? అసలు సమాజం ఇంత చెడిపోయిందా? ఒక మనిషి బతికి ఉన్నాడు, నీతో మాట్లాడుతాడు, చచ్చిపోయిండని మీరు ఎట్లా మాట్లాడతారు? నా భార్య పిల్లది ఒక్కొక్క కన్నీటి బొట్టు విలువ తెలుసా? అవును. 3 రోజులు ఏడిచింది, 3 రోజులు. ఓకే. ఏం మనుషులే మీరు అంతే అని అంటే ఒక విలేకరి నన్ను అడిగిండు, అది ఎవడేసిండో నీకు తెలుసా? తెలిసి ఉంటే వాడిని బొక్కలు రగ్గొడతా. ఓకే. నా భార్య కాళ్ళ మీద పడబెట్టి తొక్కుతామని అని అంటే ఇంకో ఇక అయింది, అయిపోయింది తాత, గొడవలు ఎందుకు, సరే వాని పాపన వాని వదిలేద్దాం, చలో చోడుదియా, ఏం చేస్తాం అంతే. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా అంటే కొంతమందిని కావాలని చేస్తారు, కొంతమంది కావాలని రెచ్చకూడదు. సరే బాబా, ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారు, మళ్ళీ కొన్ని మంచి ఇంటర్వ్యూలు చేస్తారు, మళ్ళీ మీరు రిటర్న్ బ్యాక్ వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ మీకు సినిమాలలో అవకాశాలు కానీ ఏదన్నా ఛాన్సులు మీకు వస్తున్నాయా? వచ్చినాయి సార్. ఇది అల్లు అర్జున్ తోటి పుష్ప 2. అయితే ఇక్కడ ఏంటంటే నా పెద్ద కొడుకు డబ్బాష. ఓకే. మీ పెద్ద కొడుకు డబ్బాష. భలే ఆశ, భార్యాభర్తలకు పిల్లలు లేరు, ఏం లేరు. ఇమ్రాన్ భాయ్ ఇచ్చిన 51,000, తర్వాత నేను మీలాంటి వాళ్ళు ఇచ్చిన ఇగో ఇతనే ఇచ్చిండు 25,000. ఓకే. వైజాగ్ సత్య గారు 22,000 ఇచ్చిండు. ఓకే. తీసుకపోయి చేతిలో పెట్టాను, 2 లక్షలు సంపాదించి ఇచ్చిన. అయినా వానికి విశ్వాసం లేదు. అదే నా 2వ కొడుకున్నాడు రాయల్. ఓకే. మన దగ్గర డబ్బు లేదు, కానీ చాలా గొప్ప మనసు. అంతే. అందుకే దేవుడు 2 ఆడపిల్లలు ఇచ్చిండు. అంతే. వాళ్ళ కోసం, నా పాప 3 పిల్లల కోసం ఒక దొంగతనం కాక 2 షూటింగ్లు అయినా చేసుకుంటా సార్. ఇంకోటి, నాకు ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఓకే. తాత ఈ 100 తీసుకో, ఈ 200 తీసుకో. ఇప్పుడు సినిమా అవకాశం గురించి ఏమైంది? నేనే క్యాన్సిల్ చేసిన. ఓకే. కుర్చీ మడత పెట్టి సాంగ్, అసలు ఆ సాంగ్ బయటికి రిలీజ్ అయిన తర్వాత మీకు ఎంత పేరు వచ్చింది? అమెరికా వరకు పోయింది. ఆ పాట విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటది? ఒక విధంగా రోమాలు లేస్తాయి. అంతేనా? అది ఎందుకు వచ్చింది ఎరికైనా నా నోట్లోకి వెళ్ళి, మీరు ఎటన్నా పోండి, ఎంతమందితో మాట్లాడండి, నాలుక చక్కగా ఉండాలి. అంతే. కరెక్ట్. నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది. పొద్దుగా లేగానే ఈపు నాలుకకు మొక్కుద్దట. అవును.
నువ్వు జారకు నేను బలుగుద్దా అంట. అవును. అంటే ఎక్కడైనా సరే బాబు, చిన్న పెద్ద ఆడ మగ ఎంత ఎవరున్నా సరే రెస్పెక్ట్ ఫస్ట్. అవును. అన్రెస్పెక్టెడ్గా బిహేవ్ చేయకండి. నా నా తత్వం అది. ఓకే, ఇప్పుడు ఆ డైలాగ్ ఎట్లా వచ్చింది? ఇదే దీన్ని బట్టే డైలాగ్ వచ్చింది. 10 సంవత్సరాలు పాలించిన సీఎం గారు మీకు జనం కనపడరు, జనాల కష్టాలు ఏర్పడాయి. గుడిసె లేనోడు ఉన్నాడు, ఇల్లు లేనోడు ఉన్నాడు, భూమి లేనోడు ఉన్నాడు, ఉన్నోనికే పెడతామేందంతా. లేనోడు కనపడా, బీదోడు కనపడా, ఒంటి మీద బట్టలు లేనోళ్ళు ఉన్నారు, బట్టలు. వైజాగ్ దిక్కు పోయి చూడు, బీచ్ కాడ బట్టలు ఎవరైనా ఇస్తే తొడిగేటోళ్ళు ఉన్నారు. బాపట్ల పోయినా నేను బీచ్ కాడికి. ఓకే. ఎంత అందమైన ప్లేస్ తెలుసా, 3 రోజులు ఉన్నా బాపట్ల. అక్కడనే వండుకున్నాం, అక్కడనే తిన్నాం, 4 పోయినాం నాతోటి. అది నా ఇంట్లో పర్మిషన్ తీసుకొని నన్ను తీసుకుపోయిన వాళ్ళు. ఇక అక్కడ 4వ నాడు నాకు ఉండబుద్ధి కాలే, పోదాం బాబాయ్ ఇంటి దిక్కు మనసు కూస్తుంది అంటే ఇక రిటర్న్. ఓకే. 200 కిలోమీటర్లు బాపట్ల హైదరాబాద్కి వెళ్ళి. సరే, ఇప్పుడు మామూలుగా నీకు ఎంతమంది, అంటే మామూలుగా బయట పోతుంటావు కదా, నువ్వు ఇంత పెద్ద డైలాగ్ హిట్ అయిన తర్వాత, సినిమాలో సాంగ్ హిట్ అయిన తర్వాత బయటికి పోతుంటావు కదా, అందరు జనాలు ఏమంటారు అసలు నిన్ను? కుర్చీ తాత వచ్చిండని ఒకళ్ళు ఫోటో, ఒకళ్ళు నమస్తే, ఒకళ్ళు కౌగలింత, అరే ఆగం చేస్తారు. బాబాయ్ పెద్ద మనిషినయ్యా, పోయి కూర్చుంటా నేనంటే కుర్చీ తెచ్చేస్తారు. ఓకే. ఎస్సావా అంటాడు. ఒక ఆయన నడి రోడ్డు మీద ఉంటాడు, 50 ఏళ్ళు, ఎస్సావా అన్నాడు. కారు ఉన్నది ఆయనకు. ఓకే. తాగుతా సార్ అన్న, దాని కారు కాడి తీసుకుపోయిండు, వెనక లేపిండు, 90 అంతా పోసిండు. ఇప్పుడు నీకు డైలీ సంపాదన ఎట్లా అసలు? ఇక అంటే అది లక్ కంటిన్యూ ఉంటే ఉంటుంది. ఓకే. రోజు ఒక్కొక్కసారి 4 రోజులు ఎవరు రారు. ఓకే. ఇక రానప్పుడు నా భార్య దగ్గరనే అడుక్కుంటారు. ఓకే. భయ్ 100 రూపాయలు దేవు, ఇచ్చేసేది. ఇప్పుడు నువ్వు కుర్చీ మడత పెట్టి డైలాగ్ ఒకటి ఉంది, ఆ డైలాగు తమన్ గారి దగ్గరికి పోయినప్పుడు అవును నీతో చెప్పిచ్చిరా డైలాగ్? అవును, తమన్ గారి ఇంట్లోనే మాట్లాడినా. తమన్ గారి ఇంట్లో అసలు ఎట్లా, ఎవరి ద్వారా పోయారు మీరు? వైజాగ్ సత్యతోటి. పోయిన తర్వాత అక్కడ 10,000 ఇచ్చిండు. ఓకే. 5,000 2 సార్లు. ఓకే. బాబాయ్ నీ డైలాగ్ మాట్లాడు అన్నాడు. ఆడ మాట్లాడినా, ఆయన రికార్డ్ చేసిన సంగతి నాకు తెలియదు. ఓకే. తెల్లారి మొబైల్లో వస్తుంది కుర్చీ మడత పెడతా అని. అరే తమన్ గారు ఏజిల్ కదా పీడి అనుకున్నా. 4వ నాడు సినిమాలనే వచ్చింది. ఓకే. మహేష్ బాబు గారిది. ఇక నేను అనుకున్నా పోనీ బతకని. ఇప్పుడు ఒక మనిషికి మంచి చేస్తే నీకు ఎంత ఇచ్చిర్రు ఆ డైలాగ్కి? 10,000 ఇచ్చిండు తమన్ గారు. ఓకే. అతని ద్వారా 5,000, తర్వాత అతనే ఇంటికాడికి వచ్చి 5,000 ఇచ్చిండు. సూపర్. అయితే ఒకటి బాబాయ్, నేను ఎక్కడికి పోయినా డబ్బులే. ఓకే. వాస్తవంగా సై బోల్ రమ్మాయి కాంకు బిగైతే పైసే సౌ कोई 200 ఇస్తారులే, అదే నీ మంచితనాన్ని బట్టే ఇస్తారు. కల్ ఓ బిచారా అప్నే జేబ్ సే దియా 1000 రూపాయ. ఇప్పుడు మామూలుగా మీరు ఎక్కడన్నా కృష్ణకాంత్ పార్క్లలో ఇక్కడికి పోతారుగా వీడియోస్లలో, ఆ వీడియోస్లలో మీరు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి వైరల్ అవుతా ఉంటాయి. మామూలుగా మీరు పెద్ద పెద్ద వాళ్ళని ఇట్లా అంటుంటారు. ఎప్పుడన్నా మీ మీద అటాక్ చేయడం కానీ అయిందా? భువనగిరిలో ఏం చేసిండ్రు? అక్కడ మునీర్ అని పంచాలకే అబ్బాయి ఉన్నాడు. ఓకే. నీ వయసు? మా వయసు. అయితే నేను వయసు చూడ, గుణం చూస్తా. ఓకే. ఆ అబ్బాయి ఏం చేస్తాడు, నేను బొంగని ఇంటికి పోయి బట్టలు మారుస్తాడు, బండేసుకొని పోయి. ఓకే. ఆడ కళ్ళు బాగుంటది భువనగిరిలో. కాళ్ళలో పోతాడు, 2 డబ్బాలు తీసుకొని పోతాడు, తెస్తాడు. ఓకే. కూర్చో బాబాయ్ అంటే 1 గ్లాస్ తాగిన బాబాయ్ ఏముండే. ఓకే. ఇట్లా చూసేవారే నా ఎదురుగా 4 నిలబడ్డారు కట్టెలు పట్టుకొని. నా దగ్గర ఎప్పటికీ టబల్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో లేచిన మంచిగా ఒక 4 రౌతులు చూసిన, కంకర రౌతులు. ఓకే. అని లేచిన, ముడి వేసిన, టవల్లో కట్టేసుకున్నావు, ముడి గుంజిన గట్టిగా దాన్న కొడక పారిపోతాను అనుకున్నా. అర్బే నలుగురు కాదు 40 మంది వచ్చిన మీ ఎమ్మెల్యే వచ్చినప్పుడు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆడ, ఇప్పుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ బిడ్డ, నా గురించి తెలియదు. ఓకే. నీ భువనగిరి అనగా జేబులో పెట్టుకొని పోతా అంతే. నా వరంగల్ హైదరాబాద్ కంటే పెద్దది అబ్బాయి నీ భువనగిరి. ఏమో వచ్చేళ్ళు కట్టెలు పట్టుకొని ఒక్క దెబ్బ కొట్టాను రా. మీ అడుగు భాయించ ముంగడ పడితే ఇదిగా తెంగుతా కాళ్ళు లేని వల తిప్పిన. భయపడ్డారు నా కొడుకులు. ఆ పంచారత్కే పిల్లాడు చెప్పిండు, ఏమనుకుంటానులే నేను, దేశం ముదురు, దేశాలు తిరిగిండు అలా అనగానే పోరగాలు దెంకపోయింది. వాయి బయటాం బా 1 గంట, ఎక్కువ తాగలే, ఇంకొక గ్లాస్ తాగిన. ఎందుకంటే నేను వరంగల్ రావాలి. అవును, అంటే మీ ప్రాపర్ వరంగల్ రావాలి. ఇంకొక గ్లాస్ తాగిన, సిగరెట్ అంటూ పెట్టిన. పిల్లాడు పోయి బిర్యానీ తెచ్చిండు, నక్కబెట్ట కాలేదు. చలో గాడి పక్కడే నికలిగా. అంటే ఒక మనిషి వాల్యూ ఇవ్వాలంటే ఇట్లా తెల్లంటికి రావాలి. అవును.
ఇప్పుడు మీకు మామూలుగా డైలీ సంపాదన ఎట్లా అంటే డైలీ మీరు బతకాలంటే డైలీ రారు, మినిమం 2 రోజులకు ఒకసారి అని వస్తారు కృష్ణకాంత్ పార్క్ కాడికి. ఓకే, అక్కడ నేను ఉంటే నాకు చెప్తారు. ఓకే, అక్కడ సోడా అమ్మేటోళ్ళు షూట్ కానీ, ఉంటే ఏదైనా ఉంటే టీ కొట్టోళ్ళు కానీ, బఠానీలు అమ్మేటోళ్ళు కానీ, ఒకవేళ అక్కడ లేననుకో ఇంటికాడనే ఉంటాడు ఇంటికాడే ఉంటాడు. ఓకే, అని బండి మీద తీసుకొచ్చి ఇంటికాడ ఇప్పుడు నేను షూటింగ్ తీసుకుపోయినప్పుడు ఎంత ఇస్తుంటారు మామూలుగా? టైంని బట్టి తీసుకుంటారు. అంతే, ఎంత తీసుకుంటా అందాదా? మినిమం 1000. 1000. ఇక వాళ్ళు 1000 లేక తాత ఇదే 100 సరే ఓకే, నేను ఎక్కువ ప్రెస్ చేయ. అంతే. ఎందుకను ఒకడు బీదోడు ఉంటారు, ఒకరు ధనికులు ఉంటారు, అవును, ఆడిపిల్లలు ఉంటారు. ఎందుకు పోనీతి వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో. ఇప్పుడు నీకు ఇన్ని సంవత్సరాల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత నువ్వు ఎక్కువ బాధపడ్డ సన్నివేశం అంటే బాధపడ్డది ఒక్కడే కూర్చొని నాకేందుకురా ఈ కర్మ వచ్చింది అనేది? ఒకటే రోజు ఏడిచిండండి, నా కొడుకు చచ్చిపోయిన రోజు. ఓకే, నా ఏడుపుకు ప్రపంచం ఏడిచింది. ఇప్పటికీ నా కళ్ళలో నీళ్ళే తిరుగుతానే. ఓకే, వాడు మంచోడు ఉండే బాబాయ్. किसके नाम को नहीं जाता, रहे तो काम को जाता, नहीं तो यीशु बस्ती में बैठता था ओके, एटीएम के पास. ओके, मैं 5 बजे आता हूँ वहाँ, उसको मालूम. अब्बा बोल के सामने आता, जरा वो पीता, निकाल के 100-200 रुपए दे देता. ओके, उसको दे के अब मैं वहाँ नहीं ठहरता था, निकल जाता. कहाँ को? रहमत नगर. वहाँ एक वाइन से चौराही पे, वहाँ से घर नजदीक. ओके, मैं 190 अल्लू वहाँ बैठ के आधा पी के आधा जिम्मे रख लेके सीधा घर को जाता. और बेटा घर को खाली नहीं आता. ओके, चेक पोस्ट करने जाके पंडलियां के बंडिया रहे थे, पंडला बंडल उठे. मैं जाके नाम बोलता था, मैं शेख अहमद पाशा का बेटा हूँ बोलते. वो लोग क्या बोलते वो दे देते. పళ్ళు ఇచ్చేవాళ్ళు, ఏదంటే అది ఇచ్చేది. ఇక వాడు అది పట్టుకొని ఇంటికి పోయేది. ఓకే, ఇంకా నేను పోయినాక నా భార్య చెప్పేది, కొడుకు పండ్లు తెచ్చిండు, అచ్చా పిల్లలు ఇచ్చిండేమో. అంటే ఇప్పుడు మీకు 2 కొడుకులు 2 బిడ్డలు, అయితే ఒక కొడుకు చనిపోయిండు, పెద్ద కొడుకు ఒకటే పాప. ఒకతే పాప, ముగ్గురు ముగ్గురు అయితే పెద్ద కొడుకు చనిపోయిండు, చిన్నోడు చనిపోయిండు, పెద్దోడు ఉన్నాడు. పెద్దోడు రెండోడు ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు మీకు అసలు ఈ సోషల్ మీడియాలో రామందుకు ఫేమస్ కామందుకి మీరు ఏ పని చేసేవాళ్ళు? కూరగాయల మీద. ఎక్కడ? వరంగల్లో కొన్ని సంవత్సరాలు అమ్మినా, ఇక్కడ ఎర్రగడ్డ రైతు బజార్లో అమ్మినా. ఓకే, ఇక్కడ మీకు ఒక సొంత ఇల్లు ఉందా హైదరాబాద్ లో? ఇక్కడ లేదండి, వరంగల్లో ఉంది. వరంగల్లో సొంత ఇల్లు ఉంది. వరంగల్ కాజీపేట కాదు, మన శివనగర్. ఈ ప్లాట్ఫారమా? ప్లాట్ఫారం శివనగర్ తెలుసు నాకు. శివనగర్ అంటే చాలా ఫేమస్, అది రౌడీ షీటర్ ఏరియా. అవును, శివనగర్ అంటే చాలా పెద్ద డేంజర్ శివనగర్. అవును, మై మారి అని आरपीएफ वाले को मैं थोड़ा पीता हूँ. అవును, 3 नंबर प्लेटफॉर्म पे वो अनी को जाके बैठे हम कैबिन के ने. ఓకే, मैं गया हूँ थोड़ा डाल लिया क्वार्टर में से. అక్కడ మీ మీదకి వచ్చిరా వాళ్ళు? ఒక్కడే వాడు సివిల్లో ఉన్నాడు. అంటే సివిల్లో ఉన్నాడు కాబట్టి నీకు తెలవలే? నాకు ఎరిక. నేను కూకొని తాగుతాను. ఇది నీ ఇల్లు అనుకున్నావురా అన్నాడు. మళ్ళా నువ్వు సార్ అన్న నీ ఇల్లు అనుకున్నావురా అన్నాడు. నీ తెలియని 7 మంది. ఓకే, అప్పట్లో మంచి వయసులో ఉన్నాను, గట్టిగున్నా. ఎప్పుడు అందాజ ఎన్ని సంవత్సరాల క్రితం ఇది? 10-12 ఏళ్ళు అయితే. 10-12 ఏళ్ళ క్రితం. అప్పుడు గట్టిగున్నా సార్. సూపర్. అయితే ఇప్పుడు చాలా కూడా సిచ్యువేషన్లో నెలకి నువ్వు ఎంత సంపాదించేవాడు అప్పట్లో? అప్పట్లోనా మినిమం 50-60 వేలు సంపాదించినావు. ఓకే, భలే సంపాదించిన సార్. కూరగాయల మీద ఎక్కడ నువ్వు ఏరియాలో? ఏ ఏరియా? వరంగల్ మార్కెట్లో అమ్మినా, ఇక్కడ ఎర్రగడ్డ రైతు బజార్లో అమ్మినావు, रहमत నగర్ లో అమ్మినా. ఇప్పుడు ప్రెసెంట్ నీ ఫ్యామిలీ ఎలా ఉంది? పర్వాలేదు, హ్యాపీ. నీకు సోషల్ మీడియాలో అయితే ఎటువంటి అకౌంట్లు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏమి లేవు? సెల్ కూడా ఉండదు. నేను కాంటాక్ట్ కావాలంటే వైజాగ్ సత్య గారు, లేకపోతే కృష్ణకాంత్ పార్క్ దగ్గర వీళ్ళ అందరూ నిన్ను పిలిపించి మాట్లాడుతూ ఉంటారు కదా. అక్కడ నీకు మాట్లాడినప్పుడు అందరు మీదకి నెట్టుకుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు. అప్పుడు నీకు కోపం రాదా? వాళ్ళు కావాలని రెచ్చగొడతారు, నాకు ఎరక. అవును, వాళ్ళని కొడితే కుక్కను కొట్టినట్టు. ఇప్పుడు వీడిని కొడతా అంట, వాడు ఫోటో తీస్తాడు. అవును, ఇంకొకడు మొబైల్ తీస్తుంటాడు. ఎవడు బ్లేమ్ అవుతారు? అంతేలే, నువ్వే బ్లేమ్ అవుతావు. ముస్లింకి గుద్దవలసిందిరా అంతే. ఎగ్జాంపుల్ మాట్లాడుతుంటారు. అవును, బాగా మదం వచ్చినట్టున్నదిరా అనుకుంటారు. అందుకే నేను ఎవరి మీద చెయ్య, వాడిని ఏడబట్టాలో ఆడబడతా. ఇప్పుడు ప్రజెంట్ నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? పర్వాలేదు, దేవుని దయ వల్ల. సంపాదించుకుంటున్నావు, పిల్లలకు పెట్టుకుంటున్నావు, ఫ్యామిలీని చూసుకుంటున్నావు. నాకు అన్ని విధాలు చూసుకునేది వైజాగ్ సత్య గారేనండి. ఫర్దర్ గా నీకు ఏమైనా హెల్ప్ కావాలి, ఏదైనా డబ్బులు కావాలి, ఏదైనా అన్నప్పుడు వైజాగ్ సత్య గారికి కానీ చెప్పొచ్చు, మాకన్నా చెప్పొచ్చు. ఇంకా చెప్తే మేము కంపల్సరీ సపోర్ట్ చేస్తాం. నచ్చిన వాళ్ళకి ఫోన్ చేస్తాం, కంపల్సరీ మేము సపోర్ట్ చేస్తాం. ఒకటి బాగిన బాబాయ్, నువ్వు చెయ్యకపోయినా ధైర్యం ఇచ్చినావు అంతే. ఆ ధైర్యంతో నేను ఏమైనా చేయగలుగుతా. కంపల్సరీ. నేను ఎప్పటి నుంచో నీకు కాంటాక్ట్ అవుదామని చూస్తుంటా, కానీ నీకు నెంబర్ లేదుగా. ఇక సత్య గారికి అప్పుడప్పుడు చెప్తుంటా, వైజాగ్ సత్య గారికి. ఇప్పుడు రాసుకపోతా మీ నెంబర్. కంపల్సరీ.
ఇంటికి పోయినాక మా మిస్సెస్ నెంబరు మనం ఖమ్మంలో మా ఇంటికి వచ్చారు మీరు, మా ఇంటికి వచ్చిన భోజనం చేసినా. మాది ఎలా ఉంటుందంటే అందరితో పాటు మేము ఉంటాం ఎప్పుడు కూడా. నీకు ఏ హెల్ప్ కావాలన్నా ఏ సపోర్ట్ కావాలన్నా ఫర్దర్గా మేము చేస్తుంటాం. ఇంకా కూడా ముందు మా షార్ట్ ఫిల్మ్లో కూడా మంచి మంచి అవకాశాలు ఇచ్చి నీకు మంత్లీ ఇన్కమ్ సోర్స్ కూడా చూస్తాం. అల్లా అచ్చారకే చల్లా బతుకు కంపల్సరీ బాబు. నువ్వు మంచిగా ఉండాలని ఈ సోషల్ మీడియా ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకేమైనా నువ్వు చెప్పేమని ఉంటే నేను చెప్తున్నా బాబు, ఫైనల్ ఇది. ఆడిపిల్లలు కానీ వయసులో ఉన్న మగపిల్లలు కానీ ఈ లవ్వు గివ్వు వేస్ట్. అదొక అయస్కాంతం లాంటిది. ఓకే, ఏముంది 4 రోజులు సరదాగా తిరుగుతారు, 5వ నాడు ఇంకొకరిని చూసుకుంటారు. అంతే. వేస్ట్. అమ్మ నాన్న చేసిన సంబంధం చేసుకోండి, అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. ఈ లవ్ మ్యారేజ్ అని ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్నారు అనుకో, నువ్వు సచ్చినా ఎవడు రాడు. ఓకే, నువ్వు సచ్చినావు అని తెలిసినా కూడా తల్లిదండ్రులే రాడు. ఎందుకరికైనా నువ్వు చేసింది పాపం, ఒక ఇంటి పరువును నడి రోడ్డు మీద పెట్టినావు. అట్లా అంటే నాది లవ్ మ్యారేజే. నా భార్యను పోయి ఇప్పుడు కూడా అడుగు, ఏమంటారు సత్య గారు, ఎన్నడికి ఇట్లా చేతి కొట్లే, ఏ కష్టమైనా చేసినా ఆమె కన్నీళ్ళు రానియాలి. వాళ్ళ అమ్మ దగ్గర పోయి ఒక 10 రూపాయలు దేపు అని ఎన్నడు పంపలే. మరి డబ్బు గల్లోళ్ళు అట్లా ఆ బాడకాళ్ళు కూడా 3 బామ్మర్దులలో ఒకడు చచ్చిండో, ఒకటి నేను చంపినా, ఒకటి ఇప్పుడు ఉన్నాడో చచ్చిండో తెలియదు. ఓకే, ఎన్నడు వాళ్ళ అక్కనొచ్చి ఒక్కరోజు ఇంట్లో ఉండిపోతుందా అని తీసుకుపోలే. ఈమె కూడా ఎన్నడు పోలే. ఇంత ఉన్నది వరంగల్ పోయి మా అక్కింటి కాడ 1 రోజు 2 రోజులు ఉండి వచ్చేస్తుంది. ఈ మొత్తం చూస్తుంటే అసలు నువ్వు ఫేమస్ అవుతావని కూడా నీకు కూడా తెలియదు. ఏదో మాట్లాడేసినావు అట్లా, దన్ను అని అనేసిన కుర్చీ మడత పెట్టి కొడతా అని, అంతే ఫేమస్ అయిపోయినావు అక్కడికి. ఆ ఒక్క డైలాగ్ తోటే మీ తాతలు చేసిన పుణ్యాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు చేసిన పుణ్యమేమో, వాళ్ళు చేసిన పుణ్యాలు ఉంటాయి, అవి నీకు వచ్చినాయి. అంటే సోషల్ మీడియాలో ఫేమస్ కావడం అంటే మామూలు విషయం కాదు. ఈ స్థాయికి నేను వచ్చినా అంటే వాళ్ళ దీవెనలు ఇగో ఇతని ఎంకరేజ్మెంట్. అవు బాబాయ్, మంచి మంచోళ్ళ దగ్గర తీసుకుపోయాడు. అవును, సత్య గారి గురించి మాకు తెలుసు, ఆల్రెడీ మేము చూస్తున్నాం. మంచోళ్ళు హెల్ప్ చేసిన, కానీ అతని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒంటరిగా వండుకుంటాడు తన రూమ్లో. అవును, నాటువంటి ఒంటరిగా ఉండలేడు. ఎప్పటికీ పిల్లలలో తిరిగినోని కదా ఇంట్లో. ఓకే బాబాయ్, నువ్వు ఇంకా ఏ పని చేసినా నీ ఆరోగ్యం మంచిగా ఉండి నువ్వు నీ జీవితాన్ని 100 ఏళ్ళు మంచిగా పిన్నితోటి అందరితోటి ఫ్యామిలీతోటి మంచిగా ఉండాలని ఆ అల్లాని ఆ దేవుళ్ళందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. పిలవంగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మంచిగా ఉండాలి, మీ ఇంట్లోతో మీరు కూడా కలిసి ఉండండి. కుర్చీ తాత దండం పెడతాను మీ అందరికీ. థ్యాంక్ యూ. ఉంటా బాబాయ్.